కొట్టియూర్ టెంపుల్, మహాదేవ టెంపుల్. ఇది వచ్చేసి కర్నూలు డిస్టిక్లో ఉంది, కేరళలో. సో నియరెస్ట్ ఏరియాస్ వచ్చేసి సిటీ ఏరియాస్ మైసూర్, తలసేరి అండ్ కన్నూర్. నేను వచ్చేసి బెంగళూరు టు కన్నూర్కి వచ్చాను. కన్నూర్ నుండి స్కూటీ తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఈ టెంపుల్ ఎవ్రీ ఇయర్ 28 days మాత్రమే ఓపెన్ అవుతుంది. అండ్ దాంట్లో లాస్ట్ 5 days గర్ల్స్కి అలా ఉండదు. సో ఇప్పుడే వెళ్ళి చూసేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. వీడియో సో చూశారు కదా, ఇక్కడ యాక్చువల్గా టెంపుల్ హిస్టరీ వచ్చేసి దక్ష యాగ భూమి అంటారు. ఇక్కడ సతీదేవి తన తండ్రి అయిన దక్షుడు తన భర్తని శివుణ్ణి అవమానించడంతో సతీదేవి ఆ అగ్నిగుండంలో ఆత్మాహుతి చేసుకుంది. పరమశివుడు వెంటనే వీరభద్రుడిని సృష్టించి దక్షుణ్ణి తలను నరికిస్తాడు. శివుడు సతీదేవిని తన చేతులంగా తీసుకొని చాలా బాధతో భూమండలం మొత్తం తిరుగుతూ ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ సతీదేవి అమ్మవారిని 18 భాగాలుగా విడిపోతుంది. ఇప్పుడు ఆ 18 భాగాలు ఒక్కొక్క స్టేట్లో ఉన్నాయి. సో ఆ టెంపుల్స్ని మనం 18 శక్తిపీఠాలుగా కొలుస్తాము మన తెలుగు సాంప్రదాయం ప్రకారం. సో ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి చాలా నేచర్ లవర్స్కి చాలా బాగుంటుంది. మార్నింగ్ ఫాగ్ వస్తుంది, సో ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. పక్కన ఒక రివర్ ఉంటుంది, ఆ రివర్ నుండి వాటర్ చాలా టెంపుల్ చుట్టూ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మెయిన్గా టెంపుల్కి గుడి ఉండదు, ఏముండదు. సేమ్ అలా మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో, సేమ్ అలానే ఉంటుంది. ఓన్లీ ఇయర్లో 28 days మాత్రమే ఓపెన్ అవుతుంది. మిగతా టైం దాని తర్వాత క్లోజ్ అయిపోయి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ టెంపుల్ మొత్తం మళ్ళీ అక్కడ ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో కలిసిపోతుంది. మళ్ళీ అక్కడ టెంపుల్ ఉందా లేదా అన్న తీరుగా ఉంటుంది. ఓన్లీ 28 days మాత్రమే ఓపెన్ అవుతుంది. సో ఇది చాలా మంచి టెంపుల్. మీరు వెళ్ళి చూడాలనుకుంటే చూడండి. ఈ టెంపుల్ లాస్ట్ డేట్ వచ్చేసి 24th వరకు. సో నేనైతే 4th June వెళ్ళాను. సో నేను ఈ టైంలో ఇలా ఎక్స్పీరియన్స్ చేశాను. సో 2 ఎలిఫెంట్స్ ఉంటాయి. ఆ ఎలిఫెంట్స్ పైన శివుడు, పార్వతి, ఒక ఎలిఫెంట్ మీద శివుడు, ఇంకొక ఎలిఫెంట్ మీద పార్వతి వాళ్ళు ఉంటారు. అమ్మవారిని మొత్తం ఇలా తిప్పుతూ ఉంటారు సరౌండింగ్స్లో ఆ ఏనుగు మీద. సో ఇలా దీపం ఉంటుంది వాటర్లో. అండ్ ఇంకొచ్చేసి ఇక్కడ అమ్మవారు ఉంటారు. అక్కడ రాళ్ళను ఇలా రబ్ చేసేసి బొట్టు పెట్టుకుంటారు, చాలా బాగుంటుంది. సో అక్కడ పార్వతీదేవి అమ్మవారు కనిపిస్తున్నారు కదా అక్కడ. అండ్ ఇక్కడ శివలింగం వచ్చేసి డైరెక్ట్ వెలిసిన శివలింగం, సో స్వయంభూ శివలింగం. సో అక్కడికైతే ఫోన్స్ అలా ఉండవు చూపించడానికి. సో అలా వాటర్ మొత్తం ఉంటాయి, ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఇలా పెడతారు కదా, సో అదొక నమ్మకం. ఇది ఇక్కయ్యర్ కొట్టేరు టెంపుల్. సో ఇక్కడ మెయిన్గా 2 temples ఉన్నాయని చెప్పాను కదా, ఈ 2 temples ఉంటాయి ఇక్కడ మెయిన్గా. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, చూసేయండి పక్కనే. అండ్ ఇక్కడ ప్రసాదం వచ్చేసి సేమ్ అయ్యప్ప ప్రసాదం లెక్క ఉంటుంది, 100 rupees కాస్ట్. మీకు కనిపించేది ఊడపు అంటారు. ఇది బ్యాంబూ చెట్టుతో చేస్తారు, హ్యాండ్ మేడ్. సో ఇది ఇంట్లో ఆర్ ఇంటి బయట కట్టుకుంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ.